Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి నేతల్లో నామినేటెడ్ పోస్టుల చిచ్చు. నేతలందు చిత్తూరోళ్లు వేరయ్యా అన్నట్టుగా ఉందట టీడీపీలో పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకు గాను 12 స్థానాలు గెలిచింది కూటమి. దీంతో పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతలంతా మంత్రి పదవుల కోసం, మిగిలిన వారు నామినేటెడ్ పదవుల కోసం 1000 కళ్లతో ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా భర్తీ చేసిన 20 నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాకే 4 కీలకమైన పదవులు లభించాయి. అందులోనూ తిరుపతికి చెందిన కూటమి నాయకుల్ని 3 కార్పొరేషన్ పదవులు వరించాయి. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్గా సుగుణమ్మ, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా డాలర్ దివాకర్ రెడ్డికి ముఖ్యమైన పదవులు దక్కగా కుప్పం నేతకు మరో పోస్ట్ వచ్చింది. అయితే ఆ పదవులపై సదరు నేతలు సంతృప్తిగా లేరట. ఆశించినంత స్థాయిలో పదవి రాలేదంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అనుచరులు టీడీపీ అధిష్టానం మీద సోషల్ మీడియా పోస్టులతో దండెత్తుతున్నారు. ఇక ఇదే పరిస్థితి జనసేన నేత హరిప్రసాద్ విషయంలోనూ ఉందట. మేము అనుకున్నది ఒకటైతే మీరు ఇచ్చిన పదవి మరొకటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోందట హరిప్రసాద్ వర్గం. మీరిద్దరూ 2 పార్టీలకు రాజీనామాలు చేసేయండి అంటూ అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పదవులు వచ్చిన వారి సంగతి ఎలా ఉంటే అసలు అది కూడా రాని వాళ్ళు ఇంకా రగిలిపోతున్నారట. ముఖ్యంగా పొంగనూరు తమ్ముళ్ల ఆవేదన మామూలుగా లేదంటున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేసులతో 100 మంది జైళ్ల పాలయ్యాం. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేసులతో 100 మందిని జైళ్ల పాలయ్యాం. అయినా సరే ఈ నియోజకవర్గాన్ని గుర్తించకపోవడం అన్యాయం అంటూ మదన పడిపోతున్నట్టు సమాచారం. అప్పట్లో అన్యాయంగా పెట్టిన కేసుల్ని ఇప్పటిదాకా కొట్టేయలేదని, అది పోగా ఆ మధ్య ఓ టీడీపీ కార్యకర్తను వైసీపీ నేతలు చంపేశారని, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా టీడీపీ అధిష్టానం కనీసం పొంగనూరు నాయకుల్ని పట్టించుకోలేదన్నది వారి ఆవేదనగా చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా భయపడుతున్న కేడర్కు ధైర్యం రావాలంటే ఇక్కడ పదవులు ఇస్తేనే కదా అన్నది వారి వాదన. ఇన్ఛార్జ్ చల్లా బాబుకు రాష్ట్ర స్థాయి పదవి కావాలన్నది వాళ్ళ డిమాండ్గా తెలుస్తోంది. అటు కాళహస్తి, చిత్తూరు, మదనపల్లె నేతలు కూడా చాలామంది అప్పట్లో నానా ఇబ్బందులు పడ్డారని, వాళ్లలో ఏ ఒక్కరిని పట్టించుకోలేదన్న బాధ పెరుగుతోందట. పొంగనూరులో టీడీపీని బలోపేతం చేయడం కోసం ఇన్ఛార్జ్ చల్లా బాబుకు కీలక పదవి ఇస్తామని గతంలోనే పార్టీ పెద్దలు హామీ ఇచ్చిన సంగతిని కేడర్ గుర్తు చేస్తూ ఉండగా, ఆయన మాత్రం పదవి సంగతి తర్వాత ముందు కేసులు ఎత్తేయించండి మొత్తుకుంటున్నారట. ఆ కేసుల కారణంగా చాలామంది యువకులు అన్యాయమైపోతున్నారని, కొందరికి ఉద్యోగాలు రాకపోగా అప్పటికే ఉన్న వాళ్ళని కూడా పంపేశారని, కొందరికి పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. అటు కేసుల బాధ తొలగిపోలేదు, ఇటు పదవులు రాలేదు. ఇక పార్టీ కోసం మేమెందుకు తెగించి కొట్లాడాలని ఘాటుగా రియాక్ట్ అవుతున్న కార్యకర్తల సంఖ్య పెరుగుతోందట పొంగనూరులో. అయితే ఇప్పటికీ ఏడాదే కదా గడిచింది. రాబోయే రోజులలో అందరికీ న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నట్టు సమాచారం. మొత్తానికి నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీలో పెద్ద చిచ్చే రేపిందని టాక్ నడుస్తోంది. సొంత జిల్లాను సీఎం చంద్రబాబు మరోసారి నిర్లక్ష్యం చేశారంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పార్టీ పెద్దలు వీళ్ళని ఎలా బుజ్జగిస్తారో చూడాలి మరి.